హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఏంటంటే స్పెషల్ మా అత్తయ్య మా మామయ్య అయితే ఊరు నుండి అయితే వచ్చారు. సో వస్తూ అయితే వాళ్ళు కొన్ని అయితే మా కోసం తీసుకొచ్చారనమాట ఊరు నుండి. నేను వీడియో చూస్తూ ఉండండి. నేనైతే మీకు మంచిగా అవి ఏంటో అనేది చూపిస్తాను. పచ్చళ్ళు, ఇంకా కాయలు, పప్పులు కొన్ని తీసుకొచ్చారనమాట. సో మా మామయ్య అయితే ఫస్ట్ రాగానే ఇవన్నీ ఇంకా తీసి సర్దుకోమంటారు. కొన్ని పాడై ఉంటాయి అన్నమాట, కరివేపాకు ఇట్లాంటివి. సో ఇవైతే మ్యాంగోస్ అనమాట. భలే ఉన్నాయండి కాయలు. అయితే మేము తిన్నాము, ఎంత స్వీట్గా ఉన్నాయో. సో చాలా బాగున్నాయి. కొనుక్కొచ్చినవి, చెట్లు ఏం కాదండి, ఊర్లోనే అమ్ముతుంటే కొనుక్కొచ్చారంట. సో మంచిగా పాడవుకోకుండా ఇలా బాక్స్లో అయితే ప్యాకింగ్ చేయించుకొచ్చి తీసుకొచ్చారు. అసలు కాయలు ఎలా ఉన్నాయా అని ముందైతే ఓపెన్ చేసి చూస్తారు. ఇంకా మా అత్తయ్య అయితే కాళ్ళు అది కడుక్కొని ఇంకా మా దీక్షని లేపుదామని చూస్తుంటే అస్సలు లెగవట్లేదు అనమాట. చూసుకో, ఇద్దరు వచ్చాము తాతయ్య నేను దీక్షి ఓ వంగా తల్లి బంగారం కొండలో మామూలుగా అయితే మా వారే వెళ్ళేవారు అనమాట తీసుకురావడానికి. కానీ మా వారికి నిన్నటి నుంచి బాగా కళ్ళు తిరుగుతున్నాయంట. లేస్తే రాత్రి నైట్ డ్యూటీ వెళ్ళొచ్చి కూడా బీ షిఫ్ట్ వెళ్ళొచ్చారనమాట. బాగా లేస్తే కళ్ళు తిరుగుతున్నాయంట. ఇంకా అందుకని వై జంక్షన్లో దిగితే ఇంకా మేము ఓలా బుక్ చేసామన్నమాట. ఇంకా వచ్చేసారు డైరెక్ట్గా ఇంటి దగ్గర దిగితే కిందకి వెళ్ళారనమాట మా వారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే నేనైతే టీ పెట్టాను అనమాట. మా అత్తయ్య రావాలి, అయితే అత్తయ్యకి బాగా కాలు నొప్పులు వచ్చేసినాయి, నేను కూర్చోలేనేమో అని అందనమాట. సో అందుకని ఇద్దరు రెడీ అయ్యారు, బస్ డ్రైవర్ని అడుగుదాము. మా అత్తయ్య ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుంది. ఆ టికెట్ మీద మా మామయ్యని ఎక్కనిస్తారేమోనని. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత అడిగితే ఆయన ఎక్కడం కుదరదండి, లేడీస్ సీట్లో మళ్ళీ జెంట్స్కి ఇవ్వడం అవ్వదు అని చెప్పారంట. సరే ఎటు రెడీ అయ్యాడు కదా అని మా మామయ్య కూడా ఇంకా సీట్లు ఏమన్నా ఖాళీ ఉన్నాయా అని అడిగితే ఇంకా ఖాళీ ఉన్నాయంటే ఇంకా ఎటు మా అత్తయ్యకి కూడా బాగాలేదు, బాగా కాలు నొప్పులు అంటుంది కదా, ఎట్లా వెళ్తుందో అని ఇంకా మా మామయ్య కూడా అయితే ఇద్దరు అప్పటికప్పుడు అనుకుని ఇంకా అక్కడ బస్ ఎక్కి వచ్చేసారనమాట. సో ఇవైతే నేనేమి ఓపెన్ చేయలేదండి. మా వారు కూడా నేను మంచిగా వీడియో తీయమంటే సరిగ్గా వీడియో కూడా తీయలేదు. నేను తర్వాత మీకు అన్నీ తీసి చూపిస్తా అనమాట, అసలు ఏమేమి తెచ్చారనేది. సో ఇంకా వాళ్ళకైతే టీ అది పెట్టించాను. వీటిలో కొన్ని ములక్కాయలు, బొప్పాకాయలు కొన్ని ఉన్నాయన్నమాట, పాడైపోతాయని ముందైతే నేను అన్నీ బయటకు తీస్తున్నాను. ఊర్లో గేదెలు ఉండేవి. సో గేదెలు కాదు, సో గేదెను అమ్మేశారనమాట. అది ఉన్నప్పుడు ఎటు మా అత్తయ్యకి రావడం కుదరదు, దీక్ష దగ్గర వచ్చి ఉండడము కుదరదు, పాలు తీయాలని. ఇంకా గేదె లేదని రమ్మంటే ఇంకా వచ్చిందనమాట. కొన్ని రోజులు పాప దగ్గర ఉంటుంది, దాంతో ఉన్నట్టు ఉంటుంది, దీక్షకి కూడా వాళ్ళ నాయనమ్మతో ఉన్నట్టు ఉంటుందని. సో మా మావయ్య అయితే ఉండరులేండి, వెళ్ళిపోతారు. సో ఇవన్నీ అనమాట, ఇవన్నీ నేనైతే మీకు చూపిస్తాను ఏంటనేది. అయితే ఫస్ట్ అయితే మా అత్తయ్య మామయ్యకి అయితే టీ అది ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ వేద్దామని పల్లీలు అయితే వేపుతున్నాను అనమాట, చట్నీ చేద్దామని. సో ఈరోజు అయితే నేను రవ్వ దోశకైతే కలిపి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదేమో రవ్వ దోశకి ఒక 20 మినిట్స్ ముందే మనం కలిపి పెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. నేను రవ్వ దోశ వేసాను. నేను మ్యాక్సిమం మా అత్తయ్య వస్తుంది అనుకున్నాను, మా మామయ్య వస్తారు అనుకోలేదు. మా మామయ్య అయితే ఏది పడితే అది తినరండి. అసలు ఎవరు వండినా కూడా త్వరగా తినరు. పెరుగన్నము లేదా మత్తబట్టిన మామిడికాయ పచ్చడి తింటారు నా దగ్గరకు వచ్చినా, లేదా నాన్ వెజ్ అయితే ఎక్కడికి వెళ్ళినా తినరు. నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, నేను వండిన వంటలైనా ఏదో నేను ఫీల్ అవుతానని ఏదో ఇంత కొంచెం వేసుకుని మిగతాసారి మళ్ళీ పచ్చడో లేకపోతే పెరుగో వేసుకుని తింటారు. రవ్వ దోశ వేసాను. ఒక్కోసారి రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, ఒక్కోసారి ఏమో ఇట్లా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది ఎక్కడ వస్తుందో రాదో అని నాకైతే భయం వేసింది, మా మామయ్య తింటాడో లేదో అని. నార్మల్ దోశకి వేసినా పోయేది, అనవసరంగా రవ్వ దోశకి వేసానని లోపల తెగ ఫీల్ అయిపోతున్నాను అనమాట. కానీ మంచిగానే వచ్చిందిలేండి రవ్వ దోశ. మా మామయ్య కూడా రెండు వేయించాను అనమాట, రవ్వ దోశలు తిన్నారు.
సో అప్పటికప్పుడు చేసుకోవాలంటే రవ్వ దోశ బాగుంటుంది. ఏదో మనకి కొంచెం మంచిగా వంటలు వచ్చి మన టాలెంట్ చూపిద్దామన్నట్టు మా అత్తయ్య వాళ్ళకి బాగా చేసిద్ది మా కోళ్ళు అనుకుంటారని నేనేమో కొత్త కొత్త రకాలు వండి పెడదాం అనుకుంటాను. బట్ మా మామయ్య తినడండి, అలాగే మా అత్తయ్య కూడా తినదు. వాళ్ళు చేసుకునే వంటలు ఒకలా ఉంటాయి, నేను చేసేవి ఒకలా ఉంటాయి. సో పెద్దగా తినరు. ఎక్కువ వాళ్ళు పెరుగు పచ్చడి ఇవే వేసుకు తింటూ ఉంటారు మనం ఎన్ని రకాలు చేసినా. సో ఇదిగోండి నేనైతే రవ్వ దోశ అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. మంచిగానే వచ్చినాయిలేండి దోశలు. ఇంకా మా దీక్ష అయితే ఆకలేస్తుందనంటే ఇంకా మా వారైతే తినిపిస్తున్నారు. ఇంకో పక్క నేను దోశ వేస్తున్నాను, అందుకని మా వారైతే తినిపిస్తుండ్రు అత్తయ్యకి మామయ్యకి. ఈ రవ్వ దోశ ఏంటంటే చాలాసేపు వేగుతుంది అనమాట. మనం దగ్గరే ఉండి కాల్చుకోవాలి, నార్మల్ దోశలాగా కాదు. పెనంని కొంచెం మనం అటు ఇటు సైడ్లకు కూడా పెట్టుకోవాలి. ఓన్లీ మధ్యలోనే కాలిందనుకో మాడిపోద్ది అనమాట. అందుకని ఇంకా మ్యాంగోస్ చూసింది కదండి దీక్ష, అస్సలు ఆగట్లేదు అనమాట. వాళ్ళ డాడీ కూడా ఇక్కడ కొనుక్కొస్తుండ్రు. ఇక్కడ కూడా కేజీ 60 రూపాయలు 50 రూపీస్ అలా ఉన్నాయి. కానీ కాయలు చాలా పెద్దగా బాగున్నాయి. లోపల టెంక కూడా చాలా పల్చగా ఉందన్నమాట. కండ ఎక్కువ ఉంది. కాయలు చాలా స్వీట్గా ఉన్నాయి. మనం ఇంకా మ్యాంగో కోసేయమంటే ఇంకా కట్ చేద్దామని మ్యాంగో అయితే పీల్ తీస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా వారు 2 కిలోలు తీసుకొచ్చినా మా ఇంట్లో 2 రోజులు ఉండట్లేదు. నేను కూడా తింటాను మ్యాంగోస్. ఇలా సీజనల్ ఫ్రూట్స్ అప్పుడు కొంచెం మనకి చౌకగా దొరికే యాపిల్స్ గట్రా అయితే తినలేం కానండి, పిల్లల వరకే అని పెడతాం. ఇట్లాంటి ఫ్రూట్స్ అయితే ఇంకా మేము కూడా తింటాం, నేను మా వారు. నేనైతే ఎక్కువ పెరుగన్నంలో తింటాను అనమాట మ్యాంగో. అన్ని కాయలకి బుర్ర అయితే చాలా పల్చగా ఉంది. కాయలు కూడా పంచదార ఉన్నట్టున్నాయి అనమాట. ఇంకా ఇది ఎండుకు వచ్చేసింది కదండి సీజన్, జూన్ వచ్చేసింది. ఇంకా కాయలు అయిపోతాయి. ఈ టైంలో అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి కాయలు. మనం ఇలా మంచిగా కట్ చేసి స్పూన్ వేసి ఇచ్చామనుకోండి ఇంకా తనే తినేస్తుంది దీక్షిత్ తల్లి. మనం తినిపించాల్సిన పని అయితే ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూట్స్ ఎక్కువ తింటుందండి బాగా. సో చిన్నప్పుడు స్టార్టింగ్ ప్యూరిస్ చేసి పెట్టేదాన్ని నెలల పిల్లప్పుడు. సో మనం చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేస్తామో పిల్లలు కూడా అలాగే తింటారంటారు కదా మనము. సో మా పిల్ల అయితే అన్నీ తింటుంది. కూరలు కూడా ఇది వద్దు అది వద్దు అని అనదు. కానీ అన్నం పెట్టాలంటే ఒక 2-3 గంటలేనండి. స్కూల్లో అయితే ఇప్పుడు నాకు ఒక పూట అయితే పని ఉండట్లేదు. పైన పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఫాస్ట్గా తినేస్తుంది. ఇంట్లో అయితే మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాలంటే అవ్వదనమాట. సో ఫస్ట్ వచ్చి పచ్చళ్ళు చేస్తాము. ఇది వచ్చేసరికి ఎండు మామిడికాయ పచ్చడి. ఇవేమో మా చెట్టువి పప్పాకాయలు అనమాట, మా ఇంటి దగ్గర ఉన్న చెట్టువి. మూడు తీసుకొచ్చారనమాట పెద్దవి. ఎక్కడన్నా సెట్ చేయాలి. ఇవేమో ఇంట్లో చేసినవి. ఇంకొంచెమే ఉందంటే ఇంకా నేను సంగం ప్యాకెట్ ఒకటి తీసుకురమ్మన్నాను దీక్షిత్ తల్లికి. నెయ్యి లేకుండా తినదు దీక్షగాడు. ఇదేమో వరిపిండి శనగపిండి పట్టించుకొచ్చింది ఏమన్నా చేసుకోవడానికని. ఇదేమో ఎండు కొబ్బరి అనమాట. ఆల్రెడీ ఉంది, మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాను. ఇవేమో ములక్కాయలు. సో ఇదేమో ఒకటి గోంగూర పచ్చడి, ఇంకొకటి కంది పచ్చడి అంట. ఇవేమో మామిడికాయలు ఉప్పు వేసి ఎండపెట్టినవి పప్పులో వేసుకోవడానికి. ఇవేమో నిమ్మకాయలు, కరివేపాకు, ఇది వచ్చేసరికి పచ్చి మామిడికాయ పచ్చడి, మాగాయి, ఆవకాయ అన్నమాట. సో ఇది కూడా ఆవకాయ. ఈ రెండు ఇంకా మాకు ఇయర్ మొత్తానికి. ఇది వచ్చేసరికి టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అయిపోయింది, లేదు ఇంట్లో. ఇవి అయితే మ్యాంగోస్ అనమాట, మా చెట్టు ఇవి కూడా పప్పులో వేసుకోవడానికని ఇప్పుడు నాకు తయారు చేసుకుంటాను. ఇవి కూడా ఉన్నాయన్నమాట దీంట్లో.
దీంట్లో ఇవి ఉన్నాయి చూస్తాను. కూరటికాయలు అనుకుంటాను. ఈరోజు దీక్షిత్ తల్లి స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారు. ఇవైతే ఇవి మా చెట్టు, ఇంటి దగ్గర కూరటికాయలు చెట్టు చిన్న అరటికాయలు. సో 4 కూరటికాయలు కూడా తీసుకొచ్చారు. ఇదేంటో ఇది పెసరపప్పు అన్నమాట. ఊర్లో ఎప్పుడు మేము ఇక్కడే కొనుక్కుంటాము. ఎవరో ఇచ్చారో సంథింగ్ ఇక్కడ కొన్నట్టున్నారు, ఎవరు ఇచ్చినట్టున్నారు, అది తీసుకొచ్చారు. ఇదేమో కందిపప్పు కొన్నారంట ఈసారి అత్తయ్య, కందిపప్పు బయట 8 కిలోలు. సో మాకు కూడా కొంత ఇచ్చి పంపారు. మేము పప్పు ఎక్కువ వాడతాము, ఎక్కువ డిమార్ట్లో తెచ్చుకుంటాము మేము. సో బయట కొంటే ఎప్పుడన్నా ఇట్లా తీసుకొస్తారు. ఇదంతా కందిపప్పు ఇది. సో కందిపప్పు అంటే దీంట్లో ఎవరు లేదు, మీ ఫ్రెండ్స్ అయిపోయారు. మామూలుగా అయితే దీక్షిత్ తల్లిని పంపిద్దాం అనుకున్నాం. ఇంకా మా అత్తయ్య మా మావయ్య వెళ్ళిపోతారు రేపు. ఈ ఒక్కరోజే ఉండేది. రేపు మధ్యాహ్నం పూట ట్రైన్కి బుక్ చేయమని రాగానే మొదలు పెట్టేస్తారు మా మావయ్య. వెళ్తాను టికెట్ చేయమని. ఎంత వస్తారో అంతసేపు కూడా ఉండదు మా మావయ్య అయితే ఉండడానికి. ఇంకా టికెట్ చేయమని గొడవ పెడుతుంటే ఇంకా టికెట్ అయితే చేయించేసాము. రేపు ఆఫ్టర్నూన్కి అయితే ట్రైన్కి పంపిద్దామని. సో ఇంకా నేను ఈ కందిపప్పు పెసరపప్పు ఇవైతే టిఫిన్లో పోస్తున్నాను. ఈ చాక్ అయితే నా పేక్ కోసుకున్నా కూడా తెగేదట్లేదు అనమాట, లేదా మనల్ని ఎవరైనా పేక్ కోసినా కూడా తెగేదట్లేదు. నాకైతే దాన్ని చాక్తో కోసి నాకే వెళ్ళిపోతుంది, అంత పొదును లేదనమాట చాకు. ఆ చాకులు ఏమన్నా కొందామంటే మా ఆయన డీమార్ట్లో నేను వేస్తాను, మా ఆయన వెనక తీస్తూ ఉంటారనమాట. చాకులు ఉన్నాయిగా అంటారు. ఎన్ని చాకులు ఉండే ఏం లాభం అండి, తెక్కపోతే అసలు చికాకు అనిపిస్తుంది. మొన్న కూడా వేస్తే నాకు తెలియకుండా తీస్తారనమాట. ఈసారి నేను బయటన్నా కొనుక్కొచ్చుకోవాలి ఏ సంతల్లో అన్న. అసలు చాకు అనేది ఒక్కటి సరిగ్గా తెగట్లేదు, బాగా చికాకు వచ్చేస్తుంది. కూరగాయలు కొయ్యాలన్నా ఏ కొయ్యాలన్నా ఇంట్లో వంటగదిలో మనకు తెలుస్తుంది కానీ వాళ్ళకేం తెలుస్తుంది. ఈ మధ్య మా వారితో డిమార్ట్ వెళ్ళాలంటే చికాకు అనిపిస్తుంది నాకైతే. నేను ఏది వేసినా కూడా దాన్ని వెనక తీస్తూ ఉంటున్నారు. నేనేమో ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చి వేస్తూ ఉండేరు అందులో ఉంటాను. ఏవి ఉంటున్నాయో ఏవి తిత్తున్నారో తెలియలా. మన దీక్షిత్ తల్లికి కొత్త స్నాక్స్ బాక్స్ ఒకటి కొన్నామన్నమాట, వేసాను నేను. సో అదైతే 3-4 ఐటమ్స్ మంచిగా పెట్టవచ్చు, సపరేట్గా ఉంటాయని. కింద ఫ్రూట్స్ పెట్టినా పైన దానికి బిస్కెట్స్ గట్రా అది కూడా తీస్తారనమాట. ఇదేమో మినప్పప్పు, ఇంక ఈ సంవత్సరానికి ఇదే మాకు ఒక్కసారి ఇలా పంపిస్తారు. ఇది మా చేలో పండింది, గోతంలో తీసుకొచ్చారనమాట. ఇంకా దాన్ని అయితే ఒక డబ్బాలో పోయాలి, డబ్బా కడగాలన్నమాట, బకెట్, పెరుగు బకెట్. సో ఇంక అందుకని మా వారికి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పాను కదండి. ఇంకా నేనైతే బీపీ చెక్ చేపిద్దామని తీసుకెళ్ళాను. బీపీ ఉందన్నమాట, లో బీపీ ఉందన్నమాట, 60 ఉంది.
సో ఓఆర్ఎస్ ఒకటి ఇచ్చి పౌడర్ది తాగమని చెప్పారు. అట్లా నుంచుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే భయం వేసింది. మళ్ళీ ఇవాళ కూడా నైట్ డ్యూటీ ఉంది, ఇబ్బంది అవుతుందని. ఇగో ఇంకా మా వారికి అయితే వాటర్ బాటిల్ ఈ ఓఆర్ఎస్ పౌడర్ లీటర్ వాటర్ బాటిల్లో కలిపి ఇవ్వమన్నారు. ఇది 2 లీటర్స్ అనమాట. అందుకని 1/2 లీటర్ అదే సగానికి వాటర్ పోసాను. ఇంకా ఇందాక మా వారికి చూపించడానికి బయటకు వెళ్ళాను కదా, సో ఇంకా వస్తూనే చికెన్ కూడా తీసుకొని వచ్చేసాను. అలాగే ఇగో బగారా రైస్ చేస్తాను అనమాట. మళ్ళీ మా మామయ్య ఉండరు కదా, అందుకే ఇంకా ఈరోజే అయితే చికెను బిర్యానీ రైస్ కూడా చేస్తాను అనమాట. ఇంకా అందరం అయితే కాసేపు పడుకున్నాము. వాళ్ళు కూడా జర్నీ చేసి వచ్చారు కాబట్టి ఇంకా పడుకున్నారు తినేసి. ఇంకా ఈవినింగ్ టీ పెట్టి ఇచ్చాను అనమాట, తాగేశారు. ఇంకా నైట్ అయితే బంగాళదుంప కర్రీ చేశాను అనమాట. కొంచెం ఉంది చికెన్ కర్రీ, మళ్ళీ సరిపోదులే అందరికీ అని ఇంకా నేనైతే ఆలు కర్రీ చేశాను. వండి టీ అయితే కాసిస్తున్నాను. పెందలాడు వండేసాను అనమాట, వాళ్ళు పెందలాడు తింటారులే అని. ఇంకా నిన్నెటు మన అదే ఈరోజు రవ్వ దోశ అయింది. రేపు ఎందుకు మంచిగా ఇడ్లీకను అలాగే దోశకు కూడా రెండిటికే ఇస్తాను అనమాట. ఏది నచ్చితే అది తింటారని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.